పరాకాష్ట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెప్పక తప్పని పరిస్థితి. ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నేను రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కోసం, అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత ఆస్తుల్ని ఎంత కోల్పోయాడో కూడా నాకు బాగా తెలుసు. అలాంటి ఆయనను లొంగ తీసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి డబ్బుతో కొట్టడానికి ఆయన రామకృష్ణారెడ్డి గారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం ఆయన చెప్పలేదు నాకు, కానీ మాకు తెలుసు. లొంగ తీసుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా తెలుసు. పెద్ద వెహికల్ ఒకటి రామకృష్ణారెడ్డి ఇంటి ముందుకెళ్ళి ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకో, వెహికల్లో ఇంత అమౌంట్ ఉంటుందని చెప్పేసి చెప్పిన రోజులు కూడా మాకు తెలుసు. ఎక్కడ లొంగల రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి అంటేనే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఏదైనా సరే సొంతంగా తన సొంత డబ్బులతోటి ఖర్చు పెడతాడు తప్ప, నియోజకవర్గంలో ఏదైనా సరే పనులు చేసినప్పటికీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయించినటువంటి సొమ్ము సరిపోకపోతే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు తప్ప, ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడనీయని వ్యక్తి. ప్రజల విషయంలో, ముఖ్యంగా పేద ప్రజల విషయంలో మానవీయ కోణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి. తప్పు జరిగితే సహించలేనటువంటి వ్యక్తి. అది విద్యారంగం కావచ్చు, ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే తప్పు జరిగితే భరించలేనటువంటి వ్యక్తి. ఆ తప్పుని అడ్డుకోవడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తి. దాంట్లో భాగంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పిల్ వేశారు. ఆ కేసు విచారణ సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు స్థాయిలో ఆయన ఏదో రిలీఫ్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది వేరే సంగతి. కానీ కక్ష మాత్రం అది. చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏమో తన మీద కేసులపై ఆ రోజున రామకృష్ణారెడ్డి గారితో రాజీకి వచ్చి రామకృష్ణారెడ్డి గారిని దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగం కూడా ఆ కోర్టు కేసులను తట్టుకోవడానికే. ఆ రోజున ఏ రోజున కూడా రామకృష్ణారెడ్డి మెత్తబడిన వ్యక్తి కాదు. సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళ అందరి మీద ఒక ముద్ర ఉంటే ఉండొచ్చు. ఈ ముద్రకు అతీతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయనని ఈ కేసులో ఇరికించటం అనేది ఉందే, ఇది పరాకాష్ట. కూటమి ప్రభుత్వ పతనానికి కూడా ప్రారంభం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు వ్యవసాయ క్షేత్రంలో తన పని తను చేసుకుంటా ఉన్నటువంటి తరుణంలో అతనికి గురజాల జిల్లా పరిషత్ జెడ్పీటీసీ మెంబరు ఫోన్ చేశాడు. గురజాల జెడ్పీటీసీ మెంబరు ఫోన్ చేసింది ఎందుకు? తన వ్యక్తిగత అవసరం కోసం తను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను పలాని పొలంలో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేనమ్మా, నువ్వు పలానప్పుడు వచ్చి నన్ను కలువు, ఏదన్నా అయ్యేది ఉంటే నేను చేసి పెడతానని చెప్పాడు. అది అక్కడ వాస్తవం. అయితే అరెస్టు చేసినటువంటి వాళ్ళల్లో, నిందితులుగా పెట్టినటువంటి వాళ్ళల్లో ఆ గురజాల జెడ్పీటీసీ కూడా ఉన్నాడు. ఆ గురజాల జెడ్పీటీసీ యొక్క ఫోన్ ట్రేస్ అవుట్ చేసి ఆ సమయంలో నీ దగ్గర నుంచి నీ ఫోన్ కాల్ రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళింది. ఇది ఎక్కడ రీజన్ అండి బాబు? సరే, ఏది ఏమైనా సరే రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేది, రామకృష్ణారెడ్డి గారి మీద నోటీస్ ఇవ్వటం అనేది, ఆయన అరెస్ట్ చేయటం అనేది ఎక్కడ వాళ్ళ వల్ల కాదు. ఆయన ఎలాంటి తప్పు చెయ్యడు. ఆయన మీద చర్యలు తీసుకునేటటువంటి సాహసం వీళ్ళు చేశారే, ఆయనకి నోటీసులు ఇచ్చారే,
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని చెప్పాలి. రామకృష్ణారెడ్డి బాధపడటం అనేది జరిగింది. రామకృష్ణారెడ్డి ఇబ్బంది పడటం అనేది జరిగింది. ఆ ఇబ్బంది పడటం అనేది జరిగిన తర్వాత టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇబ్బంది పడింది. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ చేరినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఒక మంచి వ్యక్తి జోలి, ఒక అజాత శత్రువు బాధపడితే ఫలితం అదే విధంగా ఉంటుంది. అంతటి మంచి వ్యక్తి అయినటువంటి రామకృష్ణారెడ్డి మీద ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టేటటువంటి సాహసం చేసి తన పతనాన్ని తానే లెక్కించుకుంది అని నేను చెప్పగలను. నమస్తే. ఇది అక్రమ అరెస్టులకు పరాకాష్ట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెప్పక తప్పని పరిస్థితి. ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నేను రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కోసం, అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత ఆస్తుల్ని ఎంత కోల్పోయాడో కూడా నాకు బాగా తెలుసు. అలాంటి ఆయనను లొంగ తీసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి డబ్బుతో కొట్టడానికి ఆయన రామకృష్ణారెడ్డి గారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం ఆయన చెప్పలేదు నాకు, కానీ మాకు తెలుసు. లొంగ తీసుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా తెలుసు. పెద్ద వెహికల్ ఒకటి రామకృష్ణారెడ్డి ఇంటి ముందుకెళ్ళి ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకో, వెహికల్లో ఇంత అమౌంట్ ఉంటుందని చెప్పేసి చెప్పిన రోజులు కూడా మాకు తెలుసు. ఎక్కడ లొంగల రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి అంటేనే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఏదైనా సరే సొంతంగా తన సొంత డబ్బులతోటి ఖర్చు పెడతాడు తప్ప, నియోజకవర్గంలో ఏదైనా సరే పనులు చేసినప్పటికీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయించినటువంటి సొమ్ము సరిపోకపోతే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు తప్ప, ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడనీయని వ్యక్తి. ప్రజల విషయంలో, ముఖ్యంగా పేద ప్రజల విషయంలో మానవీయ కోణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి. తప్పు జరిగితే సహించలేనటువంటి వ్యక్తి. అది విద్యారంగం కావచ్చు, ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే తప్పు జరిగితే భరించలేనటువంటి వ్యక్తి. ఆ తప్పుని అడ్డుకోవడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తి. దాంట్లో భాగంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పిల్ వేశారు. ఆ కేసు విచారణ సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు స్థాయిలో ఆయన ఏదో రిలీఫ్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది వేరే సంగతి. కానీ కక్ష మాత్రం అది. చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏమో తన మీద కేసులపై ఆ రోజున రామకృష్ణారెడ్డి గారితో రాజీకి వచ్చి రామకృష్ణారెడ్డి గారిని దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగం కూడా ఆ కోర్టు కేసులను తట్టుకోవడానికే. ఆ రోజున ఏ రోజున కూడా రామకృష్ణారెడ్డి మెత్తబడిన వ్యక్తి కాదు. సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళ అందరి మీద ఒక ముద్ర ఉంటే ఉండొచ్చు. ఈ ముద్రకు అతీతమైనటువంటి వ్యక్తి ఆయనని ఈ కేసు